ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరానంటాయి. శివదీక్ష భక్తులకు ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వదర్శనం కల్పించింది. వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు 48 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చిన శివ భక్తులు స్వామివారిని జ్యోతిర్ముడులను సమర్పించారు. శివస్వాముల కోసం ప్రభుత్వం కల్పించిన సౌకర్యాల పట్ల శివదీక్ష భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. అరగంట లోపే ఉచిత దర్శనం కల్పించిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రోజు 7వ రోజు సాయం గజవాహన సేవ గ్రామోత్సవం జరగనుంది. ప్రస్తుతం మనతో పాటు శివస్వాములు ఉన్నారు. వారికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దర్శనం ఎలా జరిగిందనేది వాళ్ళ మాటల్లో విందాం. చెప్పండి స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దర్శనం ఏ విధంగా జరిగింది? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి నుంచి వచ్చాం స్వామి. దర్శనం చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం శివమాల వేసుకుని మేము దగ్గరగా ఇక్కడికే వస్తాం. ప్రభుత్వం బాగా చేపలు గట్ట చేస్తుంది. లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇస్తుంది. చాలా బాగా చూసుకున్నారు. మీరు చెప్పండి స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు జిల్లా వెంకటాపురం నుంచి పాదయాత్ర అవుతున్నాను స్వామి. దర్శనం అయితే బాగా అయింది స్వామి. తిరుమూడు స్వామి బాగా అయింది స్వామి. మీరు వెంకటాపురం నుంచి వచ్చేటప్పుడు అక్కడ మీకు నీటి సౌకర్యం కానీ, భోజన ఏర్పాటు కానీ, అక్కడ పాదయాత్రకు వచ్చే వాళ్ళకు వైద్యం కానీ ఎటువంటి ఏర్పాట్లు చేశారు చెప్పండి? బాగా చేస్తున్నారు స్వామి. బాగున్నారు స్వామి, అన్నీ బాగున్నాయి స్వామి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తాడేపల్లిగూడ నుంచి వచ్చాం స్వామి. ప్రతి శివరాత్రికి కూడా మేము శ్రీశైలం వస్తాం. మాతో పాటు ఒక 20 స్వాములు మేము డైలీ ప్రతి శివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తాం. వచ్చి 3 రోజులు ఇక్కడే ఉంటాం. ఇప్పుడు బాగా దర్శనం చేసుకుని మేము మళ్ళీ తిరిగి వెళ్తాం. కాకపోతే కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మెరుగ్గా వసతులు చాలా బాగున్నాయి. దర్శనం ఒక అర్ధ గంటలోనే అయిపోయే పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రతి సంవత్సరం అయితే దగ్గరగా 4 గంటల 5 గంటల దర్శనం అయ్యేది. ఈ సంవత్సరం ఒక అర్ధ గంటలో మొత్తం దర్శనాలు అయిపోయింది. స్వాములకి ఇరుముళ్ళు స్వాములకి ప్రత్యేక లైన్ ఇచ్చి ప్రత్యేక దర్శనం ఇచ్చారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇలాగ ఆలయ కమిటీకి కానీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకా మరికొంతమంది శివస్వాములు ఉన్నారు. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా శ్రీకాకుళం జిల్లా వెంకటపురం. అరగంట అయింది, బాగా దర్శనం అయిపోయింది. నిన్న వచ్చాము, అన్నీ బాగున్నాయి స్వామి. ఇబ్బంది లేదు, బాగుంటుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? మేము అనంతపురం జిల్లా ఉప్పర్పల్లి మేము వచ్చాము స్వామి. ఇంత విధంగా ఎప్పటికే కానీ జరిగిండేది ఇంతవరకు చూడలేదు. బాగా జరిగింది దర్శనం కానీ ఏదైనా కానీ బాగా సౌకర్యంగా బాగుంది స్వామి. మొన్న శివస్వాముల పైన పోలీసులు కొంత ఇబ్బందికరంగా జరగడం జరిగింది. దానిపైన మీకేమైనా? అదైతే మనం చూడలేదు స్వామి. ఓనా శివయ్య. ఇప్పుడైతే బాగా దర్శనం 10 నిమిషాల్లో అయిపోతుంది. బాగా జరిగింది స్వామి. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం కకలపాడు విలేజ్ పాదయాత్ర చూపించడం మాకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎవరు మాట్లాడుతున్నారు? స్వామి చెప్పండి. మాది కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామం. మేము ఇది తీసుకుని 3వసారి వచ్చామండి. అయితే అంతకంతకు ప్రతి ఏడు కూడా ఇక్కడ సౌకర్యాలు కానీ దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ అన్నీ కూడా మెరుగు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా బాగుంటున్నాయి. స్వాములకి కానీ విడిగా సివిల్గా వచ్చే వాళ్ళకి కానీ దర్శనం కూడా తక్కువ సమయంలోనే దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే దర్శనం చేసుకున్నటువంటి ప్రతి భక్తుడికి కూడా ఉచితంగా ఒక లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వడం కూడా గొప్ప విషయం కిందే చెప్పవచ్చు. ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించినందుకు దేవస్థానం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది మొత్తం మీద శ్రీశైలంలో శివస్వాములకు అధికారులు మంచి ఏర్పాట్లు చేశారు. మంచి దర్శనం లభిస్తోంది అని చెప్తున్నారు. అదే కాకుండా దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతోంది. ఓవరాల్గా చూస్తే మొదట్లో జరిగినటువంటి ఘటన ఏదైతే పోలీసుల నుంచి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటామని శివస్వాములు అనుకున్నారు. కానీ ప్రస్తుతం గంటలోనే దర్శనం జరుగుతుందని చెప్పి స్వాములు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి శ్రీశైలంలో. కెమెరామెన్ స్నేహాలతో బాలు, 99 టీవీ, శ్రీశైలం.